చట్టం ఎస్పెషల్లీ పాక్సో యాక్ట్ గురించి మనం చూసినట్లయితే ఇది స్పెషల్ యాక్ట్. అసలు అంటే మామూలు యాక్ట్స్తో పోలిస్తే ఇది చాలా భిన్నమైన యాక్ట్. సో దీంట్లో ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి జెండర్ న్యూట్రల్ యాక్ట్ ఇది. వారిద్దరికి కూడా రక్షణ ఉంది, సంరక్షణ ఉంది. అంటే మొదటి నుంచి రిపోర్టింగ్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంటే సర్వీసెస్ కానివ్వచ్చు, లేదంటే లీగల్ ఎయిడ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అధికారులు ఎవరైతే సంబంధిత ఆఫీసర్స్ ఉంటారో, మనకి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, మనకి భరోసా నుంచి అయి ఉండొచ్చు, ఇంకా రీసెంట్ది తీసుకుంటే సపోర్ట్ పర్సన్. సో సపోర్ట్ పర్సన్ రోల్ గురించి కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. సో ఈ సపోర్ట్ పర్సన్ కూడా ఆ పాపకి విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి నుంచి కూడా గైడ్ చేసుకుంటూ ఫ్రెండ్లీగా తోడుగా ఉంటూ తీసుకెళ్లే విధమైనటువంటి రోల్ సపోర్ట్ పర్సన్ది కూడా. సో ఇట్లాగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, తర్వాత పోలీస్ భరోసా ఆఫీసర్స్ కావచ్చు, అక్కడ కౌన్సిలర్స్ కావచ్చు, మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ ఏదైతే మనకి ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసే సందర్భంలో కానివ్వండి చైల్డ్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అని. అంతేకాకుండా మెడికల్ టెస్ట్ టైంలో కూడా ఈ డాక్టర్స్కి కూడా స్పెషల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్లీ బిహేవియర్ కలిగి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం అని జరుగుతుంది. అట్లాగే మనకు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి కూడా పారాలీగల్ వాలంటీర్ సిస్టమ్ ఉంది మనకి. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అక్కడి నుంచి కూడా ఎవరైతే ఉంటారో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సిస్టంలో ఉన్నటువంటి అంటే మన రాష్ట్రం తీసుకున్నట్లయితే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాం కదా, వీళ్ళందరూ కూడా టుగెదర్గా ఒక మంచి కన్వర్జెన్స్లో ఆ విక్టిమ్కి త్వరగా న్యాయం అందించడానికి వాళ్ళు ట్రైన్ అయ్యి ప్రాపర్ అంటే ఈ యాక్ట్ పైన ట్రైనింగ్ పొందుకొని ఉన్నారనమాట.